హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీరు ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ధనవంతుడు ఎందుకు ధనవంతుడు అవుతున్నాడు, ఇంకా పేదోడు ఎందుకు ఇంకా పేదగా ఉండిపోతున్నాడు అని అడిగితే, నాకు తెలిసినంత వరకు అయితే డబ్బున్నోడు కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడండి. మన దగ్గర ఒక ₹1,00,00,000 ఉంటే ఆ ₹1,00,00,000 తీసుకువెళ్ళి ఎక్కడ మంచి రిటర్న్స్ వస్తాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. సో వాడు మన దగ్గర ₹1,00,00,000 ఉన్నాయంటే, లేదా 50 లక్షలు ఉన్నా 10 లక్షలు ఉన్నా, వాడు ఎక్కడ మంచి రిటర్న్స్ వస్తాయో అక్కడ మ్యూచువల్ ఫండ్స్లోనో లేకపోతే స్టాక్ మార్కెట్లోనో మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. సో ఆ రిటర్న్స్ బట్టి ఇంకా వాడు సెటిల్ అవుతూ ఉంటాడు అన్నట్టు. సో మీరు ఎప్పుడైతే ముందుగానే మీరు ప్రీప్లాన్ తోటి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అప్పుడు మీరు మంచి పొజిషన్లోకి ఉంటారు. సో మీరు సపోజ్ మీ దగ్గర లేదా 50 లక్షలు ₹1,00,00,000 ఉన్న ధనవంతుడు, వాడు మనకి నెలకి 4 lakhs నుంచి రిటర్న్స్ వస్తాయి. సో ఏం చేయకుండానే అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తే 4 lakhs రిటర్న్ వస్తున్నాయి అంటే, ఇంకా ఆ విధంగా వాళ్ళు హైట్స్కి వెళ్తూ ఉంటారు. సో అది నేను రీసెర్చ్ చేసిన ప్రకారం అయితే నాకు తెలిసినది ఇది. సో మీరు చెప్పింది కరెక్ట్ అయితే మీరు నాకు కామెంట్స్ చేయండి, తప్పైతే కూడా కామెంట్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.